క్యాసినో వ్యవహారంలో థాయిలాండ్లో అరెస్టైన చీకోటి ప్రవీణ్ను దేశ బహిష్కరణ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఇలాంటి చీటర్ దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తారని విమర్శించారు. చీకోటి ప్రవీణ్ చీకోటి సామ్రాజ్యం వల్ల ఆంధ్ర, తెలంగాణను గబ్బు పట్టించారని విమర్శించారు. ప్రవీణ్ బీజేపీకి అనుకూలంగా ఉంటారని తెలిపారు. ఇక ఒక చీకోటి సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకుపోయి థాయిలాండ్లో క్యాసినో ఆడుతూ పోలీసులకు దొరికాడన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని, ఎవరెవరు థాయిలాండ్ పోయారో, ఇదివరకు కూడా ఎవరెవరిని తీసుకుని పోయారో వారి పేర్లు మొత్తం బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారం చేసేవారిని అరెస్టు చేయాలని, చీకోటి ప్రవీణ్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ చికోటి ప్రవీణ్గా పేరు. అతను బీజేపీకి అనుకూలంగా ఉంటాడు, వాళ్ళ పనులు చేస్తుంటాడు. దీంతో పాటు అనేక మందికి గైడ్ చేస్తుంటాడు. అది ఒక చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించేటువంటి వ్యక్తి అతను ఇప్పుడు థాయిలాండ్కి ఇక్కడి నుంచి భారతదేశానికి ప్రజలు తీసుకెళ్ళి క్యాసినో గేమ్ లాగా ఆడించి చాలా పట్టుబడ్డారు. దాదాపు 100 మంది పట్టుబడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని అసలు ఎంతమంది పోయారు అక్కడికి, ఆ విధంగా ఎన్ని మాటలు, నెలకు ఎన్ని మాటలు తీసుకెళ్తున్నారు, ఎవరెవరు పోయారు, అరెస్టులు ఎవరయ్యారు, ఆ పేర్లు మొత్తం బయటకు రావాలా, దాన్ని ఎంత పబ్లిష్ చేయాలని కోరాలి. దాంతోపాటు ఇది ఈ ఇల్లీగల్ బిజినెస్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అతనికి సపోర్ట్ చేసేటువంటి రాజకీయ శక్తులు ఎకాది పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నాకు తెలుసు. బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇట్లాంటి వాడిని తక్షణం ఈ దేశ బహిష్కరణ చేయాలి.